ప్రియదర్శిని నెల్లూరు వారి వ్యవసాయం నాటిక రచనా దర్శకత్వం శ్రీ జీబీకే మూర్తి గారు. మీరందరూ బాగానే ఉంటారు. మీకే అదృష్టవంతులు. మీ భర్తలు హాయిగా తమ శరీరాల్లో సగభాగాలు చేసుకుని గుండెల్లో ప్రతిష్ఠించుకుని హాయిగా వాళ్ళతో పాటు మిమ్మల్ని సమానంగా చూసుకుంటున్నారు. అందరికీ అదృష్టం ఉంటుందా? అమ్మా పార్వతీదేవి, మీ వారు శరీరంలో సగభాగం చేసుకుని అర్ధరాణీశ్వరం అన్నారు. ఇంకా ఆయనైతే లక్ష్మీదేవిని గుండెల్లోనే ప్రతిష్ఠించుకున్నారు. మాకంత అదృష్టం ఎక్కడుంది? సర్లే, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. అయినా మా అమ్మమ్మ నలాలి, తాళి కట్టిన వాడు ఎలాంటి వాడైనా సరే భరించాలంట. అరే ఎలా హౌ హౌ ఎలా ప్రేమిస్తాం చెప్పండి? ఇప్పుడు శ్రీరాముడిలాగా ప్రేమించాలి అంటారే, ఎలా? శ్రీరాముడేమో హీరో, రావణాసురుడేమో విలన్. ఇప్పుడు శ్రీరాముడు లోపల బయట ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. మరి రావణాసురుడు ఆయన కూడా బయట బయటే ఎత్తుకు తగ్గ లావు, చామంచాయ, హ్యాండ్సమ్గా ఉంటాడంట. కానీ ఏ లాభం, లోపల ఒకే ఒక్క బ్లాక్. అదేనండి పరస్త్రీ వ్యామోహం. అది ఉండడం వల్లే కదా తన భార్యలతో పాటు రాజ్యంలో అందరి భార్యల తాళి డుక్కుని తెగిపోయాయి. ఇక నాకే తాళి కట్టినవాడు సుయోధనరావు. ఆయన కూడా కొంచెం చామంచాయగానే ఉంటాడు, పర్వాలేదు, ఎత్తుకు తగ్గ లావు. ఆయన కూడా కొంచెం బయటే, లోపల అహంకారం, స్వార్థం, ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. డబ్బు సంపాదించడంలో ఉన్న ఆనందం, అవినీతి అక్రమాలు చేసి సంపాదించాలనే కోరిక ఆయన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ఎంత తాపత్రయపడిపోతుంటాడో. సంసారం చేయడం కంటే సంపాదనలోనే ఎక్కువ ఆనందం వెతుక్కుంటాడు. అడ్డదిడ్డంగా అడ్డమైన దారిలో అమాయకుల నోళ్లు కొట్టి డబ్బు సంపాదించాలనే యాతన. ఈ యాతనలో ఆరోగ్యాన్ని కూడా మర్చిపోతున్నాడు. మొన్నటికి మొన్న యాక్సిడెంట్ జరిగి ఆ కాలుకి ఫ్రాక్చర్ అయింది. అయినా సరే బుద్ధి రాలేదు. అరే నేనేం తప్పు చేశానో, నేనేం పాపం చేశానో, భగవంతుడు నాకు ఎందుకు శిక్ష వేశాడో అన్న జ్ఞానం కూడా ఆ మనిషికి రావట్లేదు. ఏమ్మా, కనీసం మీరైనా చెప్పచ్చు కదా. మీరు మాత్రం ఏం చేస్తారులే, మీరు కూడా ఆడవాళ్లే కదా. ఆయన పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. పూర్వజన్మలో నేను ఏ మాత్రం పుణ్యం చేసి ఉండను, అందుకే ఇలాంటి పురుషుడు భర్తగా దొరికాడు. ఇంకా దానం కొద్దీ బిడ్డలు, పూర్వజన్మలో ఏ మాత్రం దానం చేసి ఉండను, అందుకే పిల్లలు కూడా పుట్టలేదు. పిల్లల్ని ఇవ్వనందుకు చాలా చాలా థ్యాంక్స్. కానీ ఎలా అయినా సరే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రతిరోజు నేను వేడుకున్నది ఒకటి, ఎలాగైనా ఆయన రూటు మార్చి కాస్త బుద్ధి వచ్చేటట్టుగా చేయండి. రెడీ రెడీ. అలా పగిలిపోతుంది ఇక్కడ. శివరి పోకడం ఆపి ఏం కావాలి అడుగు. మరి మీకు ప్రతిరోజు హ్యాండ్ ఓవర్ పెగ్ కరెక్ట్గా తూచో తప్పకుండా మీరు అడిగిన టైంకే ఇస్తున్నాను కదా. ఇస్తున్నావులే. మరి ఎప్పుడు మెచ్చుకోలుగా అని ఇలా బొట్టలు చూపించడమేనా? అంతకన్నా ఇంకేం లేదా? ఏం కావాలి అడుగు డిగా. ₹1 సరే కొనిస్తాను. అన్నిటినీ డబ్బుతో కొన్నామండి. అరే ఎందుకలా నవ్వుతున్నారు? మరి జోక్ వేస్తే నవ్వు రాదా? నాది జోక్. జోక్ ఆఫ్ ది డికేడ్, శతాబ్ది జోక్. చూడు, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు.
ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. ఉమ్. అసలు మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే, బిజినెస్. అంటే మన ఇద్దరి మధ్య ఉన్నది కూడా 100% బిజినెసే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ? ప్రతిరోజు నేను నిద్ర లేచింది మొదలు నేను నిద్ర పోయేంత వరకు నువ్వు నాకు చేస్తున్న రకరకాల సేవలు, ఆఖరకు నాకు మూడొచ్చినప్పుడు నా శారీరక కోరిక తీర్చడంతో సహా ఇవన్నీ ఇవన్నీ నేను నీ దగ్గర కొనుక్కున్నవే. ఏంటండి ఏంటి కొనుక్కున్నది? కొనుక్కోవడానికి నేను మీ చేతిలో ఆ మందు గ్లాసులో ఆ మందు బాటిల్లో కాదు, ప్రాణం ఉన్న మనిషిని, మీ భార్యనండి. అయినా ఆయన ఏమిచ్చి కొనుక్కున్నారు? ఇవిచ్చానా? ఈ సమాజంలో ఉన్నత స్థానాన్ని ఇచ్చాను, సామాజిక భద్రతనిచ్చాను, ఖరీదైన జీవితాన్ని ఇచ్చాను. ఇవన్నీ నేను నీకు ఇచ్చి ఈ సేవలన్నీ నేను నీ దగ్గర కొనుక్కున్నాను. ఇవన్నీ నీకు అర్థం కాదు కానీ ఇంతకు ఏం కావాలి అడుగు. అదేనండి అన్నయ్య గారు. అన్నయ్య? మీ అన్నయ్య మా అన్నయ్య? నాకు తెలిసి మీ అమ్మకు కొడుకులు ఎవరూ లేరు, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని. మరి ఈ అన్నయ్య? అబ్బా అన్నయ్య కావాలి అంటే అమ్మ కడుపునే పుట్టాలా? అయినా అన్నయ్య వరుస అయిన వాళ్ళు మీ వైపు కానీ మా వైపు కానీ ఎవరు లేరు. మరి ఈ అన్నయ్య? అబ్బా అదేనండి మీ ఫ్రెండ్ రామనాథ మాస్టర్. వాడు నా ఫ్రెండ్ ఏంటి? పైకలా అంటారే కానీ అన్నయ్య అంటే నీకు లోపల చాలా ప్రేమ ఉంది కదా? వాడంటే నాకు బోలెడంత ప్రేమ. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే చదువుకున్నాం, కలిసే ఆడుకున్నాం, కలిసే తిరిగాం. చదువు అవ్వలేదు కానీ డబ్బు సంపాదించే తెలివితేటల అబ్బాయి. ఆడికి చదువు అబ్బింది, ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, గోల్డ్ మెడలిస్ట్. కానీ డబ్బు నిల్. నా దగ్గర ఉన్న డబ్బు నీ దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న తెలివితేటలు నా దగ్గర లేవు. ఒకరి దగ్గర నుండి ఒకరు ఇచ్చి పుచ్చుకొని ఇద్దరం డెవలప్ అవుదాం రారా అని పిలిచాను. కానీ వాడు నా మాట లెక్క చేయకుండా చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్లోనే టీచర్గా వెలగబెడుతున్నాడు. అందుకే వాడంటే కోపం. వాటికి వెళ్ళండి వాడితో మాట్లాడి. ఇప్పుడు స్కూల్ జీర్ణావస్థలో ఉంది, రిపేర్స్ చేయించాలి, సహాయం చేయమని ఫోన్ల మీద ఫోన్లు. ఇది ఐ డోంట్ కేర్ ఫర్ మనీ, బట్ వాడు నా యుగోని హట్ చేశాడు. అందుకే వాడికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పోనీ ఈ ఒక్కసారి నా కోసం నీ రూట్కి వచ్చాడా? ప్లీజ్ అండి, నా మొహం చూసేనా? సరే. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చూడొచ్చుగా. నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చావా? ప్లీజ్ 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 ప్లీజ్. చెప్పు సెక్యూరిటీ. రామనాథన్ మాస్టారా? పంపించు. వచ్చేసారు. సంవత్సరాల తర్వాత ఈ కృష్ణుని చూడటానికి వచ్చిన కుచేలుణ్ణి. ఏమన్నావు? మళ్ళీ రిపీట్ చేయి. కృష్ణుడు కుచేలుడు. కృష్ణుడు కుచేలుడు. బుద్ధి. కృష్ణుడు కుచేలుడు. ముందేమన్నా కుచేలుణ్ణి రా. ఏంటి అలా నిలబడ్డావు? మీ అన్నయ్యకి కాఫీ, కూల్ డ్రింక్, టీ ఏమన్నా ఇచ్చేది ఉందా లేదా? అమ్మా, అవన్నీ విదేశీ డ్రింకులు, నాకు అలవాట్లేదు. స్వదేశీ డ్రింకు అదేనమ్మా, మంచుకుంటే తీసుకురా. బాగుందంట. బాగుంది. సరేరా, చిన్నప్పుడు మనతో పాటు చదువుకున్నారే, గుర్తున్నారా? ఈ మధ్య మన క్లాస్మేట్ సుబ్బారావు లేడు? అదేరా, సన్నగా పొడవుగా పొళ్ళెత్తుగా ఉంటాయి. గుర్తురాలేదురా. గుర్తుకు రాట్లా? మన రెండు జడ సీత లేదు, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు. జామ చెట్టు, సన్నటి నడుము, ఆ. కొడుకోటి జడ. గుర్తొచ్చాడరా, గుర్తొచ్చాడా? అరే, నువ్వు నిజంగా గోపాలకృష్ణుడేరా. అమ్మాయి పేరు చేస్తే కదా వాడు గుర్తుకు రాలేదు నీకు. స్కూలు రిపేర్ చేయించాలి,
డొనేషన్ కావాలన్నావు కదా, ఎంత రాయమంటారా? నేను చెప్పేదేముందిరా, నీకెంత దోస్తే అంత రాయి. ఏమండి, మీ స్టేటస్కి తగ్గకుండా రాయాలి. బ్లాంక్ చెక్, నీకెంత కావాలో అంత రాసుకరా. ఒక్క నిమిషం ఆగురా చెల్లెమ్మ, మా ఇద్దరిని కలిపి ఓ పోటీ తీయమ్మా. ఇప్పుడు ఎవరా చెప్పు. ఏమండి, చెక్ ఇలా ఇస్తున్నట్టుగా పోస్ట్ పెట్టండి. చాలా థ్యాంక్స్ రా. వెళ్ళొస్తారా? టిఫిన్ చేసేయాలరా. ఏమే? అలాగే. సరే, నేను ఫ్రెష్ వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాను. అలాగే అలాగే. నేను వచ్చేంత వరకు వెయిట్ చేయి. సరేరా. ఏంటన్నయ్య, మరి ఆయన ముందు అలా అంటే అలా అంటే ఏంటి? మరి బేలగా మీ ఆత్మాభిమానాన్ని. అదేనమ్మా, ఇప్పుడు నా ఆత్మాభిమానానికి ఏమైందమ్మా? నిజమే కదా, వాడు కృష్ణుడు, నేను కుచేలుడు. వాడి చెయ్యి పైన, నా చెయ్యి కింద. ఒకరి ముందు చెయ్యి చాపకూడదు అన్న అభిమానం, అహంకారం ముందు తల వచ్చింది. రాజు చూపిన కానుకలే కాదని భాగవతాన్ని భగవంతుడికి అంకితమిచ్చాడు పోతన. తన కీర్తనల్ని రామయ్యకు అర్పించాడు త్యాగయ్య. తన పద కవితల్ని వెంకన్నకు సమర్పించాడు అన్నమయ్య. వీళ్ళంతా నమ్మిన సిద్ధాంతం కోసం అంకిత భావం, దృఢచిత్తం కలిగిన వాడు. నేనంత గొప్పవాడిని కాదమ్మా. దేవుడు లేని చోటు ఉంటుందేమో కానీ అవినీతి, అక్రమం, దోపిడి రాజ్యమేలుతున్న ఈ వ్యవస్థలో నేను ఒక మామూలు మనిషిని. అయినా నేను తల వంచింది నా స్వార్థం కోసం కాదు, 10 మంది మేలు కోసం. ఈ డబ్బుతో నాకు వాడికి ఆలు నేర్పిన ఆ బడిని భావి భారత పౌరుల్ని తయారు చేసి సుక్షేత్రంగా మారుస్తాను. ఈ విధంగా వాడు మోస్తున్న కొండంత పాపభారాన్ని కనీసం గోరంత తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఇదే ఈ కుచేలుడు ఆ కృష్ణుడికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. ఏంటమ్మా? ఏం లేదు అన్నయ్య, మీకు రాత్రి నిద్ర బాగా పడుతుంది. కదమ్మా, భోంచేసి పడుకుని 2 రాగాలు ఆలపించాననుకో, నిద్ర దానంతటనే తన్నుకొని వస్తుంది. తెల్లవారేదాకా వెలకవే రాదు. ఆ దృష్టవంతులు. ఏమ్మా, మీకు నిద్ర పట్టదా? నేను కాస్త బెటర్. మీ ఫ్రెండ్ అయితే సరే సరే, రాత్రులు నిద్ర ఉండదు, పగలు నిద్ర ఉండదు. అదే 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు. వారంలో 5 రోజులు రాత్రులు నిద్రపోక పగలు నిద్రపోకపోతే పడుతుందమ్మా కదా. అదే నా భయం. మరి డాక్టర్ గారికి చూపించి మందులేవైనా? మందులతో కొనుక్కుంటే వచ్చేది కాదన్నయ్య నిద్ర. అయినా నిద్ర అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు. మాలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా అలాంటి ఫీలింగ్ కోసం ఇదిగో అలాంటి వాటిని, డ్రగ్స్ని, ఇంకా చాలా చాలా. మరి ఆరోగ్యం? ఆరోగ్యమా? ఆరోగ్యం ఎక్కడుందన్నయ్యా? ఉన్నదంతా అనారోగ్యమే. ఖరీదైన వైద్యంతో చికిత్స చేయించుకుంటూ అప్పుడప్పుడు అమెరికాకు వెళ్ళి బాడీల్ని బోర్ చేయించుకుంటూ ఉంటారు. సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావు కానీ నువ్వు కూర్చో, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. అన్నయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటమ్మా అది? రాగజావా. ఎవరికి? ఇంకెవరికి? ఆయనకి. అదేంటమ్మా, వాడి గుట్టి జావేస్తున్నావు? టిఫిన్ చేయడం ఏంటి? టిఫిన్ చేయాలంటే కడుపులో ఖాళీ ఉండాలి కదా. అంత స్థలం ఎక్కడుంది? ఉన్నదంతా ద్రవ పదార్థమే. ఆయన బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఇవన్నీ ఎందుకు అడుగుతావులే. ఇదే ఆయన గారి బ్రేక్ఫాస్ట్. వెళ్ళి టిఫిన్ చేయబోరా. పెట్టుకుంటే ఇట్టే
కరిగిపోతున్నాయి. ఆ పెసరట్టు కూడా వేయమ్మా. ఏం లేదమ్మా, వీడియోలో నేను ఉండరా, వెయిట్ చేయరా, డ్రాప్ చేస్తాను. ఇప్పుడేమో ఫోన్లో బిజీగా ఉన్నాడు. నేనేమో అర్జెంటుగా ఫారెస్ట్ కలవాలి. చెప్పకుండా వెళ్తే వీడికి కోపం వస్తుంది. వెళ్ళకపోతే ఆ మనిషి మిస్ అవుతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. మీరేం కంగారు పడకండి, నిశ్చింతగా వెళ్ళండి. ఆయన నేను నచ్చ చెప్తాను. వెళ్ళేస్తానమ్మా, చెప్పు అన్నయ్య మీ బ్యాగ్. స్కూల్ పనులు పూర్తిగా కానీ నేను వచ్చి పర్సనల్ గా మీ ఇద్దరిని ఇన్వైట్ చేస్తాను. తప్పకుండా రావాలా? అంటే మీరేది ఎవరినో అర్జెంటుగా కలవాలని బయటకు వెళ్ళిపోయారు. చూడండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నా మాట కాదనకుండా అన్నయ్య గారికి సహాయం చేసినందుకు. మళ్ళీ ఎందుకు నాకు మళ్ళీ జోక్ ఇస్తే నవ్వురాదా? మళ్ళీ చోకా జోకే. నువ్వేదో రికమెండేషన్ చేసావని వాడికి నేను చెక్ ఇవ్వలేదు. వాడు నన్ను కృష్ణుడితో కలిసి నా ఇవ్వని సాటిస్ఫై చేశాడు. అందుకు వాడికి నేను ఆ చెక్ ఇచ్చింది. నమస్తే సార్. సారీ సార్, ఎన్నెలా మీరు పని గుర్తు కావాల్సింది. చిన్న ప్రాబ్లం సార్. అదేగా సార్, ఈరోజు సాయంత్రం కూడా మీ పని గుర్తయిపోతుంది. అదే సార్, మనం కట్టబోయే ఫ్యాక్టరీకి కావాల్సిన 100 ఎకరాల భూమిని సిటీకి పక్కన విలేజ్లో సెట్ చేశాం సార్. ఓకే సార్, అంత సన్నకారు రేపులే. ఎకరా 2 ఎకరాల మెట్ట భూమి సార్. అందరూ గొప్ప సార్. ఒకే ఒక్కడు వాడిని 5 ఎకరాల భూమి సార్. ఊరికి సెంటర్లో ఉంది. వాడు ఇస్తే కానీ మనం ఫ్యాక్టరీ కట్టలేము. టికెట్ ప్రశ్నిస్తున్నాడు, ఇవ్వనని మొరాయిస్తున్నాడు సార్. ప్రశ్నించే మేటికి తాగిన ఇచ్చైనా 3 ముగిస్తాలే సార్. ఈ టైంతో లేపేస్తాను. సరే అలాగే సార్, ఈరోజు సాయంత్రంగా మీ పని పెట్టేది. మరి నా కమిషన్ అదే మీ దగ్గర ఎక్కడ పోతాం సార్? బ్యాంకులో ఉందండి. సార్ 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 అమ్మగారిని అడిగినట్టు చెప్పండి సార్. ఉంటా సార్. ఇది మినిస్టర్ గారికి ఈ డీల్ కానీ సక్సెస్ అయితే మన కమిషన్ అంతా తెలుసా? 50 లక్షలు. ఎలా సక్సెస్ చేయాలి? హలో, పిఏ, నేను చెప్పిన పని ఏం చేశావు? అదేనయ్యా, ఆ రైతు ధర్మారావు గురించి. అబ్బా, నీ వల్ల కాదు కానీ మన మనుషులు 10 మందిని తీసుకెళ్ళి ఉన్న పొలంలో వాడిని ఇక్కడికి లాక్కురా. సరేనా? ఇక్కడ బయలుదేరే కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఒక అరగంటలో ఇక్కడ డీల్ జరగబోతుంది. ఇక్కడ ఏం జరిగినా చెడు వినను, చెడు పనను, చెడు మాట్లాడు. సరే?
తీసుకురా. కనీసం ఒక దేవుడు పూజ పునస్కారం ఇవేమీ లేవు. ఎంతసేపు ఈయన గారు సేవకులు అయిపోతాను. నాకన్నా ఆయన గారి చేతిలో ఆ మందు గ్లాసు, ఆ ఫోన్, ఆ ఉంటే చాలు. కర్మ ఇంకా రాలేదు. అసలు బాధ్యతనే లేదు. హలో అన్నయ్య, ఎక్కడి వరకు వచ్చారు? బయట లేదా? ఈ రోజు హ్యాండ్ ఓవర్ పెట్టి కూడా లేదు. రాత్రి కూడా అయిపోయింది. రాత్రి ఏదో అర్జెంటుగా మీటింగ్ ఉందని వెళ్ళడానికి తొందరపడుతున్నారు. మీరు త్వరగా రండి. వచ్చేసారా? సరే వచ్చేసారా? రండి కూర్చోండి. ఏమండి వస్తున్నా. రామ్నాథ్ మామయ్య వచ్చారు. కూర్చో మనం. మీకు మంచిగా తీసుకొస్తాను. ఏంట్రా? ఏరా స్కూల్ పనులు ఎంతవరకు వచ్చాయరా? అయిపోవచ్చారా? ఈ నెలాకి పూర్తి అయిపోతాయి. వచ్చే నెల ఫస్ట్ వీక్ నువ్వు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఓపెనింగ్ ప్రోగ్రామ్ పెడతాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అపాయింట్మెంట్స్ ఏమన్నా ఖాళీగా ఉన్నాయో డైరీ తీసి చెప్పు. ఏమండి, నెక్స్ట్ మంత్ 6 తారీఖున నా పుట్టినరోజు. ఆ రోజు మీరు ఎన్ని పనులు వస్తుంది అది పక్కన పెట్టేసి ఎక్కడికి ఉంటారని అది మాట ఇచ్చారు. చూసాను ఎవరు మాట మార్చేస్తున్నాను. అంతేనండి, మీకు ఎంతసేపు మీ బిజినెస్, మీ హడావి, మీకు తప్ప మీకు బాగా ఉంటుంది. బాగా పట్టుకుంటుంది. ఆ రోజు మనం గుడికి వెళ్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు గుడికి వెళ్ళకుండా గుడి లాంటి బడికి వెళ్ళి ఓపెనింగ్ చేద్దాం. అన్నయ్య 6 తారీఖున ఫిక్స్ చేసుకోండి. చూడండి, పత్రికా విలేకరులు, మీడియా చాలా మంది రావాలి. ఇంకా డేట్ కన్ఫర్మ్ చేసేసుకోండి. సరే నోటి దాకా మళ్ళీ తీసుకురాలేదు. ఇందులో విషయం ఉంది. విషయమేరా? చాలా ఊరుకోండి. ఆరు పట్టించడానికి అన్నయ్య తప్ప మీకు ఎవరు తప్పలేదా? ఇక్కడ విషయానికి మీరు తాగండి. నేను ఇంకా బతికే ఉన్నారా? ధర్మం ఇంకా బతికే ఉంది. ధర్మం ఎప్పటికీ చావదు. ఇప్పుడు అందులో విషయం ఉంది. ఇందులో విషయం ఉందా? ఎవరికైతే ఆయన ఎందుకు వస్తారు? ఎందుకంటే నన్ను చంపేందుకు. చాలా ఉంటుంది. మిమ్మల్ని చెప్పాల్సి వస్తే ఆయనకేమని? ఎందుకంటే నేను చూస్తే వాడు బతుకుతాడు. వాడు బతికితే నేను చేస్తాను. నేను బతకాలంటే వాడు అందుకే
వాడే వాడి గొంతే. అయినా వాడు లేడుగా. ఆకలి ఆకలి ఆకలి. ఎవరు ఎవరు ఎవరు? నువ్వా? నా మాట విను. ఆత్మహత్య చేసుకోవద్దు అని ఆ రోజు చిలక్క చెప్పినట్టు చెప్పారు. విన్నావా? ఇప్పుడు చూడు ప్రేతాత్మల. అయినా ఆకలి కేకలు ఎవరివి? ఓహో, నీ ముసలి సైన్యానివే. అయినా వాళ్ళని చంపకుండా దయదలిచి ఆకలితో చావమని వదిలేశాం. ఆకలితో చావడం దేనికయ్యా? ప్రతిరోజు ఏదో ఒకళ్ళు అన్నదానాలు చేస్తూనే ఉన్నారుగా. దానాలు ఉచితాలు ఆశించడానికి మేము యాచకులం కాదు, సౌరి భక్తులం, అంతకన్నా కాదు. మేము రైతులం, శ్రమజీవులం. ఇవి అన్నం పెట్టే చేతులే కానీ అడుక్కునే చేతులు కావు. అని చేస్తాం. పని కొండయ్యా బాబు అని అడిగితే ముసలి వాళ్ళు మీరేం పని చేస్తారు, ఈ 10 రూపాయలు ఉంచుకోండి అంటూ ఔదార్యాన్ని ప్రకటించేదే కానీ ఎవ్వరూ పని ఇవ్వలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అన్నదాత ఆకలితో చచ్చిపోతున్నాడు. నువ్వు కూడా ఆకలితో చేస్తావు. నేను ఆకలితో చావడం అంటే నేను తినాలంటే బాస్మతి బిర్యానీ తింటాను. బిర్యానీ తినాలంటే బియ్యం ఉండాలి. బియ్యం ఉండదు. ఎందుకు ఉండదు? వ్యవసాయం ఉండదు కాబట్టి. విత్తనాన్ని నాటింది మొదలు పంట చేతికి వచ్చేంత వరకు రకరకాల ఆటుపుట్లు, ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, గట్టి ఎరువులు, గట్టి విత్తనాలు, దళారుల మోసాలు, పద్మవ్యూహంలో అభిమన్యుడుల వ్యవసాయ క్షేత్రంలో రైతు ఒంటరిగా పోరాడుతూ ఉంటే ఆదుకోవాల్సింది పోయి వెన్నుపోటు పడుతున్నారు. గాయాల బాధను పంటి దిగువన భరిస్తూ ఎలాగో పంట పండిస్తే పండిన పంటకు గిట్టుబాటు లేక రైతు కన్నీరు కారుస్తున్నాడు. రైతే నాగలి వదిలేస్తే తినడానికి తిండి లేక అందరూ చావాల్సిందే. ధాన్యపు గింజ ఇలా ఉంటుందని భావితరాల వారు బొమ్మల్లో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి బాధ్యులు మీరే. రాముడు పుట్టినరోజే కాదు, నరకాసురుడు చచ్చిపోయిన రోజు కూడా ప్రజలు ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఆ రోజు ఆ నరకాసురుడు అమ్మ చేతిలో చేస్తే ఈ రోజు నీలాంటి నరకాసురుడు చావు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు తాగే మందు నీ మూత్రద్వారం వద్ద అడ్డం పడుతుంది. కూడా నీ మలద్వారం వద్ద అడ్డం పడుతుంది. 2 ద్వారాలు మూసుకుపోయి దుర్వాసనతో నీ శరీరం కొప్ప కొడుతూ చావు బతుకుల మధ్య నువ్వు ఊపిరాడక కొట్టాడుతున్నప్పుడు నీ అధర్మ సంపాదన నిన్ను నీ ప్రాణాన్ని కాపాడలేదు. నీలోని అధర్మాన్ని తొలగించు. నీలోని అధర్మాన్ని తొలగించు. నీ మలద్వారం వద్ద అడ్డం పడుతుంది. ముందు తీసే తాగే ముందు తీసుకెళ్తామంటే తీసుకురా.
రోజు ఏ రోజు? అదేనమ్మా, నువ్వు నాకు మజ్జిగ ఇచ్చిన రోజు. ఆ మజ్జిగ చూసినప్పటి నుంచేగా నీ భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంటే ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడికి వచ్చి మజ్జిగ తాగారా? బాగా గుర్తు చేసుకో. ఆ రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పిఏకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇక్కడ ఏదో డీల్ జరుగుతుందని అన్నారు. తర్వాత ఏం జరిగిందమ్మా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఉంటే కదా అన్నయ్య. ఎందుకంటే ఆయన ఏదైనా బిజినెస్ డీల్ చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా చేయడం ఆయన స్టైల్. అందుకే నేను లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాను. ఆ తర్వాత వచ్చి చూస్తే మజ్జిగ గ్లాసు శుభ్రంగా కడిగి పెట్టుంది. ఏంటి? మజ్జిగ గ్లాసు శుభ్రంగా కడిగి పెట్టుందా? ఆ పక్కనే కుర్చీల మీద ఒక టవల్ కూడా పడుంది. ఇప్పుడుందమ్మా, ఉంటే తీసుకురామ్మా. ఒక్క నిమిషం. ఇదిగో ఇదే అత్తయ్య. ఈ టవలు బహుశా వచ్చిన వ్యక్తిదే అయి ఉంటుంది. ఆ వచ్చిన వ్యక్తే మజ్జిగ కూడా తాగుంటాడు. మీ ఆయన ఆ వచ్చిన వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలియాలి. ఎలా తెలుస్తుంది? అమ్మాయి, పియ్యాకి ఫోన్ చేస్తే తెలిసిపోతుందిగా. ఫోన్ చేయమ్మా. హలో పిఏ గారు, పోయిన శుక్రవారం 10 గంటలకి మీరు ఆయన ఫోన్ చేశారు కదా. ఏంటి విషయం? బిజినెస్ సీక్రెటా? నాతో చెప్పకూడదా? సరే కానివ్వండి. సాయంత్రం మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కనుక ఇంటికి రారనుకుంటాను. అర్థమైంది కదా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆలోచించుకొని విషయం చెప్పండి. ఇదేంటన్నయ్య, నేను ఆయన ల్యాప్టాప్ కూర్చుకునేసరికి ఆయన రూట్లోకి నేను వెళ్ళిపోయాను. ఒక్కొక్కసారి ఆయన రూటే కరెక్టేమో. చెప్పండి. ఏమైందమ్మా? ఎవరు? ధర్మారావు అంట. సార్ 5 రూపాయలు మజ్జిగ లాంటి ధర్మారావు 5,000 రూపాయలు మందు డీల్కి ఒప్పుకోలేదంట. అదే ఆ డీల్కి ఏదో ఇక్కడే సరి చేసుకుందామని ఆయన ప్రత్యక్షంగా ఇక్కడికే పిలిపించారంట. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన కూడా అంత కరెక్ట్గా తెలియదు అన్నాడు అన్నయ్య. కానీ అదే రోజు ఆయన ట్రైన్ యాక్సిడెంట్లో మరణించాడు. ధర్మారావు యాక్సిడెంట్లో మరణించలేదు. మరి మీ ఆయన మజ్జిగలో కలిపిన విషం తాగి చనిపోయాడు. చనిపోయిన ధర్మారావు దయ్యమని ఎందుకు అనుకోవాలమ్మా? రోజు నువ్వు పూజించే దేవుడే ధర్మారావు రూపంలో ఇలా మీ ఆయన మనస్సులో యుద్ధం జరుగుతుంది. పుట్టినప్పటి నుంచి వయసుతో పాటు పెరిగిన శరీరంతో పాటు నీ భర్త మనోక్షేత్రంలో మర్రి చెట్టులా పెరిగిన అధర్మంతో అప్పుడే మొలకెత్తిన గట్టి పరక లాంటి ధర్మం యుద్ధం చేస్తుంది. మీ భర్త మనోక్షేత్రంలో ధర్మారావు పట్ల తప్పుగా ప్రవర్తించానేమో అన్న అపరాధ భావం ద్వారా ధర్మం అనే బీజాన్ని తానేనట. ఆ మొక్క నీ భర్తలోని అధర్మంతో ఢీకొడుతోంది. అదే నీ భర్తలోని వైరుధ్య ప్రవర్తనకు కారణం. ధర్మం గెలుస్తున్నట్టవా? ధర్మాచరణలో ఉండే తృప్తి, ఆనందం, ఆ రుచి ఎలా ఉంటుందో అధర్మం గ్రహిస్తే తొలగిపోతుంది. ధర్మం మిగిలి మనోక్షేత్రం ధర్మక్షేత్రంగా మారుతుంది. ధర్మాచరణ అంటే
ఒక వ్యక్తి నీ పట్ల ఎలా ప్రవర్తించకూడదు అని నువ్వు ఆశిస్తావో నువ్వు అవతలి వ్యక్తి పట్ల అలా ప్రవర్తించకుండా ఉండటం. అంటే మనం ఎదుటివారిని బాధ పెట్టకూడదు, ఎదుటివారిని ఏడిపించకూడదు, వాళ్ళని అన్యాయంగా దోచుకోకూడదు, అంతేగా? అంతేనమ్మా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఏం లేదన్నయ్య, ధర్మం ఒంటి కాలుతో కుంటుకుంటూ నడుస్తున్న ఈ రోజుల్లో నేను నాది అనే స్వార్థంతో అవతలవాడు అవకాశం ఉన్నవాడు అవకాశం ఉన్న చోట అమాయకుడి దగ్గర దోచుకుంటున్నాడు. వాడు చేస్తే లౌక్యం, ఎదుటివాడు చేస్తే మోసం. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం అన్నట్టు. అంతే తేడా. ఒక్క మాటలో చెప్పాలంటే అధర్మం రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో ధర్మాచరణ ఇంకెక్కడన్నయ్యా? ధర్మం ఒంటికాలి మీద ఇంకా మిగిలి ఉంది కాబట్టి భూమి బద్దలు కాకుండా కాపాడుతుందమ్మా. ధర్మం గెలుస్తుందంటవా? నీ భర్త మిగులుతాడు. ఒకవేళ ఇద్దరు సమవుజ్జులైతే పిచ్చి పట్టచ్చు, బ్రెయిన్ హెమరేజ్ జరిగి చచ్చిపోవడం. అనే చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మా వీడేం చేస్తున్నాడు? పుల్ల నీళ్ళు, ఆ? పుల్ల నీళ్ళు కావాలి. ఆ. నమస్కారం నమస్కారం. ఆవిడ మీకు బంధువా? ఆ, ఆ, ఆ. మీరు ఆవిడికి ఏమవుతారు? ఆవిడకే నేనా? ఆవిడకి నేను ఏమవుతాను? ఆవిడ నాకు ఆవిడ ఏమో తెలియదు. ఆవిడ నాకు మందు. ఇది మన లాంటి వాళ్ళు తాగకూడదు. ఉండు, దీన్ని మీరు ముందు బాకి బయట పారేస్తున్నారా? ఇది అధర్మానికి ప్రేరణ. ఇది మన లాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఉండు, దీన్ని అన్నయ్య అన్నయ్య ఏదైనా అమ్మా, మీ ఆయన మనసులో ధర్మారావు ఏ లెవెల్లో ఉన్నాడో తెలుసుకునే టైం వచ్చింది. దీనికి అంతటికి సెంటర్ పాయింట్ మజ్జిగ. ఈ పుల్ల నీళ్ళు లోపల పెట్టి మజ్జిగ తీస్తారమ్మా. మంచి పని చేశారు ధర్మారావు గారు. ధర్మారావా? వాడెవడరా? ఇంకేమన్నా మెంటలా ఇక్కడ? మజ్జిగ తీసుకోండి. ఏమైంది ధర్మారావు అన్నయ్య గారు? ముగ్గురిని పట్టుకొని అన్నయ్య అంటావేంటే? అమ్మయ్య, అలా అయితే మీరు నేను కాక ఇంకెవరిని? ఏరా, అవును, నీలో వేరే వాడు ఉండే అవకాశమే లేదు. అది సరే, మజ్జిగ చూసి భయపడ్డావు ఎందుకు? భయపడడమా? ఒకరిని భయపెట్టడమే కానీ భయపడడం ఈ బాడీలోనే లేదురా. అలాంటప్పుడు మజ్జిగ తాగండి ధర్మారావు గారు. ఇందులో విషయం ఉంది. ఇందులో విషయం ఉందని మీరు ధర్మారావు కాకపోతే మీకెలా తెలుసు? ఎలా అంటే? ఎలా అంటే అందులో విషయం కలిపింది మీరే. నేనే కలిపాను. ఆ మజ్జిగలో విషయం నేనే కలిపాను. ఎందుకంటే ఆ ధర్మారావు నా రూటుకు అడ్డం వస్తున్నాడు. అందుకే వాడిని ఇక్కడికి పిలిపించి
నమస్కారం అండి. ధర్మారావు అంటే నువ్వేనా? ఇప్పుడు మీ మనుషుల్ని పంపించకపోతే నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చామని కదా. నేను నీకు ఫోన్ చేస్తే నీకు టైం ఉన్నప్పుడు వస్తావు. ఈలోగా నీ టైం అయిపోతే అసలే ఆరిపోయేందుకు సిద్ధంగా ఉన్న దీపానివి. నిజమేనయ్యా, నేను ఆరిపోయేందుకు సిద్ధంగా ఉన్న దీపాన్ని. నా దీపమైనా నీ దీపమైనా ఎవరి దీపమైనా వెలుగుతూ కాంతినిచ్చేది మనలో రోగ నిరోధక శక్తి అన్న చెవురు ఉన్నంత వరకే. ఏదో చెవురు నాలో ఇంకిపోయేలోగా 10 మందికి బాగానే వెదజల్లుతున్నావయ్యా. కాంతిని 10 మంది అనాథ వృద్ధుల్ని చేరదీసి ఆశ్రయం కల్పించి ఎటువంటి ఉచితాలు ఆశించకుండా మీ పొలంలోనే అందరూ కష్టపడి వ్యవసాయం చేస్తూ మీ పొట్ట నింపుకోవడంతో పాటు 10 మంది పొట్ట నింపుతున్నారు. బేస్ నచ్చావయ్యా, నువ్వు నాకు బాగా నచ్చావు. అందుకే నేను సైతం మీలాంటి దీపాలు ఆరిపోకుండా చమురు పోస్తాను. ఏంటి అర్థం కాలేదా? ఈ సిటీలో అన్ని వసతులు ఉండే ఓల్డేజ్ హోమ్, ఎండ తగలకుండా ఏసీ బెడ్రూములు, మోకాలు నొప్పి లేకుండా వెస్ట్రన్ టాయిలెట్స్, ప్రతిరోజు పౌష్టికాహారం, మీకు జలుబు వచ్చినా దగ్గొచ్చినా జ్వరం వచ్చినా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉచిత వైద్య సౌకర్యాలు. ఇంతకంటే మీ ముసలి వాళ్ళకి ఇంకా ఏం చదువు కావాలయ్యా? అందుకు ప్రతిఫలంగా నేను నా పొలాన్ని ఆశ్రమాన్ని మీకు ఇవ్వాలి. మరి పుచ్చుకున్నప్పుడు పుచ్చుకోవాలిగా. నేరగా ఇవ్వడానికి నా దగ్గర నోట్లు వచ్చేసే మిషన్ లేదు. చూడు, నేను తలుచుకుంటే నీ భూమిని కబ్జా చేసైనా తీసుకోగలను. ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు కూడా విలువ చేయని నీ భూమికి నీలాంటి వాళ్ళు 10 మందిని 10 సంవత్సరాలు బతికితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 5 లక్షలకు పైగా దాటుతుంది. నేనేదో మంచివాడిని కాబట్టి. అంత మంచితనాన్ని మా మీద మీరు ఎందుకు ప్రదర్శిస్తున్నట్టు? ఎందుకంటే అది నీ అవసరం కాబట్టి. ఏంటి నువ్వు మాట్లాడేది? వాస్తవం. అక్కడ మీరు కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీని కట్టాలనుకుంటున్నారు. గాలి నీరు కలుషితమైపోతుంది, ప్రజలు చచ్చిపోతారు, పచ్చటి పొలాలు బీడు భూములుగా మారిపోతాయి. అధర్మం. అందుకే చావాలన్నా చస్తుంది కానీ నా పొలాన్ని మాత్రం నీకు అమ్మను. నిన్ను అలాగే నీ ముచ్చట నేనెందుకు కదాలే. అలాగే చూడు, ఈ మజ్జిగలో విషం కలుపుంది. ఈ విషం తాగి చచ్చిపో. భయంగా ఉందే? బతకాలని ఉందే? బతకాలంటే ఈ భూమిని నాకు అమ్ముతున్నట్లుగా ఈ కాగితాల మీద సంతకం పెట్టి బతికిపో. ధర్మాన్ని నమ్ముకుంటే చావు, అమ్ముకుంటే బతుకు. నమ్ముకుంటావా? అమ్ముకుంటావా? చస్తావా? బతుకుతావా? నాలోని ధర్మాన్ని అమ్ముకోవటం కాదు, నువ్వు నీలోని అధర్మాన్ని తొలగించు. నేను చచ్చిపోయినా మళ్ళీ నీ మనసులోనే పుడతాను, నీ మనసులోని అధర్మంతో పోరాడుతాను. అధర్మంతో పోరాడు.
ధర్మాన్ని చంపాననుకున్నానే కానీ వాడు మళ్ళీ నా మనసులోనే పుట్టాడు. నన్ను ప్రశ్నిస్తున్నాడు. వాడి ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. వాడు చెప్పినవన్నీ అక్షర సత్యాలే. ఆకలేస్తుంది, తినలేదు, తిరగడం లేదు. దాహం వేస్తుంది, తాగలేదు, మింగుడు పడటం లేదు, ఊపిరాడటం లేదు. నాకు తెలుసు, నేను చచ్చిపోతే నా శరీరం శవంగా మారుతుంది. కాలిస్తే గాల్లో కలిసిపోతుంది, ఊడిస్తే మట్టిలో కలిసిపోతుంది. నా శవాన్ని చూడ్డానికి ఎవ్వరూ రారు. ఎందుకంటే వ్యాపార లావాదేవీలు చావుతో ముగిసిపోతాయి. కొన్నాళ్ళకు నా రూపురేఖలు, నా ఉనికి ఈ లోకంలో కనుమరుగైపోతాయి. నా అధర్మ సంపాదన నా చావు తర్వాత నా ఉనికిని కాపాడలేదు. చావు ఎంత భయంకరంగా, ఎంత బాధాకరంగా ఉంటుందా? నాకు బతకాలనుంది బుద్ధి, నాకు బతకాలనుంది. ఒక పని చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంది. ఏం చేయాలి? ఎంత డబ్బు ఖర్చైనా? ఇది డబ్బుతో కొనేది కాదు, ఉన్నది వదిలేయాలి. ఏం వదిలేయాలి? ఏం వదిలేయాలో ధర్మారావు చెప్పాడుగా. అంటే నాలోని అధర్మాన్ని తొలగిస్తే ధర్మం నన్ను కాపాడుతుందా? నువ్వు స్థిమితంగా కూర్చో. ఇప్పుడు నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను, విను. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన రాక్ఫిల్లర్ 53 సంవత్సరాల వయసులో స్వస్థతకు గురయ్యారు. తల వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయి. పాలు తప్ప ఏ ఆహార పదార్థాల్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. సంవత్సరం కంటే ఎక్కువ రోజులు బ్రతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. చావు దగ్గరయ్యే కొద్దీ ఆత్మపరిశీలన మొదలైంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని పేదవాళ్లకు పంచడం మొదలెట్టాడు. అనూహ్యంగా 54 సంవత్సరాలకి చనిపోతాడనుకున్న అతను 98 సంవత్సరాలు బ్రతికాడు. ఎలా? అతని వల్ల సహాయం పొందిన వాళ్ళు మా ఆయుష్ కూడా పోసుకుని మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా అన్న వాళ్ళ దీవెనలు పాజిటివ్ వైబ్రేషన్స్గా మారి రోగాన్ని నయం చేశాయి. నువ్వు కూడా అలా చేస్తే నువ్వు మరణించాక కూడా నీ వల్ల సహాయం పొందిన వాళ్ళ గుండెల్లో చిరకాలం చిరంజీవిగా మిగిలి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకురా. మంత్రి గారు, ప్రజలకు హాని కలిగించే ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి నేను సహకరించడం లేదు. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను ధర్మారావు పాత్రను పోషిస్తున్నాను. అంతేకాదు, నాలాంటి 10 మంది ధర్మారావులను తయారు చేసి మీలాంటి వాళ్ళను అడ్డుకుంటాను. సెలవు. ఈ రోజు నుంచి ధర్మారావు లాగే వ్యవసాయం చేసి 10 మంది ఆకలి తీరుస్తాను. అంతేకాదు, నాలాంటి వాళ్ళ మనోక్షేత్రంలో అధర్మం అనే కలుపు మొక్కను తొలగించి ధర్మం అనే పచ్చని పంటను పండించేందుకు వాళ్ళ మనోక్షేత్రంలో చేస్తాను వ్యవసాయం.